మీకు నా యూట్యూబ్ ఛానల్ పేమెంట్ అండ్ బ్లాగింగ్ పేమెంట్ కూడా చూపిస్తాను. ఇది నా యూట్యూబ్ ఛానల్ యొక్క దిస్ మంత్ పేమెంట్ ప్రూఫ్. మీకు రిప్లేస్ చేసి కూడా చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి. ఇది నా బ్లాగింగ్ ఛానల్ యొక్క పేమెంట్ ప్రూఫ్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు యూట్యూబ్ అండ్ బ్లాగింగ్లో దేని ద్వారా మనం ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు అండ్ యూట్యూబ్ అండ్ బ్లాగింగ్లో మానిటైజేషన్ ఏ ప్లాట్ఫామ్లో సింపుల్గా ఉంటుందో కూడా చెప్తాను. ఇంకా మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ అండ్ బ్లాగింగ్ ద్వారా మనం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేసుకోవచ్చు. కానీ ఈ రెండు ప్లాట్ఫామ్లో దేనిలో అయినా మీరు వెంటనే మనీ ఎర్న్ చేసుకోలేరు. కొంత టైం స్పెండ్ చేస్తేనే మనం మనీ అనేది ఎర్న్ చేసుకుంటాము. మీకు ఈ రెండు ప్లాట్ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా లేదా బ్లాగింగ్ చేయాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా బ్లాగింగ్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెప్తాను. ఇంకా మనం లేట్ చేయకోకుండా మన వీడియో యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ గురించి చూద్దాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చాలా అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియోస్ని అప్లోడ్ చేయాలి. ఒక మంచి కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. యానిమేషనా, మ్యూజిక్కా, స్పోర్ట్సా, ట్రావెలా, కామెడీయా, ఎంటర్టైన్మెంటా, ఎడ్యుకేషన్ అని మనకి చాలా టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. వాటిలో మీరు ఏదైనా ఒక కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ అనేటివి మీరు రెగ్యులర్గా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ యూట్యూబ్ ఛానల్ యొక్క మానిటైజేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మనకి మానిటైజేషన్ రూల్స్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అనేటివి కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఈ మానిటైజేషన్ అనేది మీ యొక్క కంటెంట్ని బేస్ చేసుకొని ఉంటుంది. కొంతమందికి మానిటైజేషన్ అనేది చాలా తొందరగా అయిపోతుంది, కొంతమందికి మానిటైజేషన్ అనేది కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. ఏదైనా మీ కంటెంట్ని బట్టి ఈ మానిటైజేషన్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు వీడియోస్ కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. మీ ఛానల్కి మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ వీడియోకి మధ్యలో యాడ్స్ అనేటివి ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ప్లే అయితే మీకు అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఒక్క యూట్యూబ్ ఛానల్తో ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకుంటారో చెప్తాను, చూడండి. మీకు యాడ్స్ ద్వారా మనీ వస్తాయి, అదేవిధంగా స్పాన్సర్షిప్ ద్వారా మనీ వస్తాయి. అదేవిధంగా మీరు మర్చెండైజ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ప్రొడక్ట్స్ని సేలింగ్ చేస్తూ నెక్స్ట్ మీరు అప్లైడ్ మార్కెటింగ్ చేస్తూ కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ ప్రొడక్ట్స్ని నెక్స్ట్ మీరు సబ్స్క్రిప్షన్ ఫీజు ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా సూపర్ చాట్ ద్వారా కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వన్స్ మీ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత మాత్రమే ఇన్ని విధాలుగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు యూట్యూబ్ ద్వారా. నెక్స్ట్ మీకు బ్లాగింగ్ ద్వారా మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. ఈ వీడియో లాస్ట్లో ఈ రెండు ప్లాట్ఫామ్స్లో దేని ద్వారా మనం ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈ రెండు ప్లాట్ఫామ్లో ఏ అప్లికేషన్ బెస్ట్ కూడా చెప్తాను. బ్లాగింగ్ అంటే ఒక వెబ్సైట్ అని అర్థం. ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనం ఆ వెబ్సైట్లో ఆర్టికల్ పోస్ట్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మన యొక్క వెబ్సైట్లో యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. అప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా సెర్చ్ చేస్తే సమ్ డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఇలా మీరు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మన 84 ఛానల్ యొక్క వెబ్సైట్, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇలా మన వెబ్సైట్లో యాడ్స్ అనేటివి డిస్ప్లే అయితే మనకి అమౌంట్ అనేది వస్తుంది. ఇలా మీరు కూడా వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్లో యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ద్వారా మీకు మనీ అనేది వస్తుంది. నెక్స్ట్ మీరు మీ వెబ్సైట్ని గూగుల్ యాడ్సెన్స్కి కనెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీ వెబ్సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవ్ వచ్చిన తర్వాత మీ వెబ్సైట్లో కూడా యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ఎన్ని విధాలుగా మీరు మనీ ఎర్న్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మీరు యాడ్స్ ద్వారా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవ్ అయిన తర్వాత మీ వెబ్సైట్లో యాడ్స్ అనేటివి ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు స్పాన్సర్షిప్ కంటెంట్, మీ వెబ్సైట్లో మీరు ఏదైనా ఒక స్పాన్సర్షిప్ కంటెంట్ పోస్ట్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఈ కామర్స్ మీ ప్రొడక్ట్స్ని మీ వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ని మీ యొక్క వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీకు అఫిలియేట్ కమిషన్ అనేది మీకు వస్తుంది. ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగింగ్లో బెస్ట్ ఏదో చెప్తున్నాను. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అనేటివి ఉండాలి మన ఛానల్కి. అదే బ్లాగింగ్లో అయితే మనం 15 ఆర్టికల్స్ అనేటివి మన వెబ్సైట్లో పోస్ట్ చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేయాలి. వన్స్ మనకి అప్రూవ్ వచ్చిన వెంటనే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఛానల్లో అయితే మానిటైజేషన్ వచ్చేసి మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంతమందికి సింపుల్గా అయిపోతుంది. అదే మనకి బ్లాగింగ్లో అయితే మానిటైజేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మనం జస్ట్ 15 ఆర్టికల్స్ పోస్ట్ చేసిన తర్వాత 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేస్తే చాలు, మనకి అప్రూవర్ అనేది వచ్చేస్తుంది. మనకి యూట్యూబ్ ఛానల్లో అయితే మినిమం పేమెంట్ వచ్చేసి $100. అదేవిధంగా మనకి బ్లాగింగ్లో కూడా మినిమం పేమెంట్ వచ్చేసి $100. యూట్యూబ్ ఛానల్ అయితే మీకు మొబైల్ ఉంటే చాలు, మీ మొబైల్లో సింపుల్గా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు వితౌట్ మనీ ఇన్వెస్ట్మెంట్. అదే బ్లాగింగ్లో అయితే మీరు సమ్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ని పర్చేజ్ చేయాలి. లేదు అనుకుంటే మీరు ఫ్రీగా కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫ్రీగా మనీ ఎలా ఎర్న్ చేయాలో కూడా చెప్తాను. మీరు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా, లేదా బ్లాగింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారు నాకు కామెంట్ చేస్తే ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు యూట్యూబ్ ఛానల్ అండ్ బ్లాగింగ్లో వచ్చేసి నేను బ్లాగింగ్ అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి యూట్యూబ్ ఛానల్లో అయితే మనం 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి అయితే ఉండాలి. అదే బ్లాగింగ్లో అయితే మన వెబ్సైట్లో 15 ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేసి మనం 1 మంత్ వెయిట్ చేసిన తర్వాత మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసి వన్స్ మనకి అప్రూవల్ వచ్చిన వెంటనే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది మనకి బ్లాగింగ్లో అయితే. అదే యూట్యూబ్ ఛానల్లో అయితే మనకి మానిటైజేషన్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది, కొంతమందికి చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. యూట్యూబ్ ఛానల్లో మానిటైజేషన్ సింపుల్గా కంప్లీట్ అవ్వాలి అంటే మనం ఒక మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతుంది మానిటైజేషన్ అనేది. అదే బ్లాగింగ్లో కూడా మనం ఒక మంచి కంటెంట్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువగా వస్తుంది, మనం ఎక్కువ అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ 2 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలి అంటే మీరు వెంటనే మనీ ఎర్న్ చేయలేరు, కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత మాత్రమే అమౌంట్ అనేది ఎర్న్ చేయగలరు. ఇంకా లేట్ చేయకోకుండా మీరు ఈ 2 ప్లాట్ఫామ్లో ఏ ప్లాట్ఫామ్ ద్వారా మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.